నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. పట్నంలోని సిద్ధయ్య గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఆలయ కమిటీ అధికారులు సంకారపు జయశ్రీ ఆధ్వర్యంలో భక్తాదులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఆ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ భక్తాదుల దాతల పేరిట ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్తరద్వారం తరపున భక్తాదులు స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం తీర్థ ప్రసాదాలతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో గడ్డం పారసారథి, డాక్టర్ నరసింహులు, అంబటి శ్రీనివాస్, అవినాష్, అజంతా కృష్ణ, పుట్లూరు నరసింహులు, జయప్రకాష్ అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. నమస్తే. ఈ ధర్మారం పుర ప్రజలకందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మేమందరము లక్ష్మీ నరసింహస్వామి కమిటీ మెంబర్స్ము. మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున ధర్మారం పుర ప్రజలకందరికీ ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ముఖ్యంగా మన నరసింహస్వామి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం అనేది చిన్నగా మేము ఏర్పాటు చేసుకున్నాము. మాకు స్థల ప్రభావం వల్ల చిన్నగా ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఈ రోజు నుంచి ఇంకా రాబోయే సంవత్సరంలో కొత్త గుడి వస్తుంది. కొత్త గుడిలో ఉత్తర ద్వారం ఉంది. చాలా వైభవంగా మనము వైకుంఠ ఏకాదశి చేసుకుంటామని అందరికీ పుర ప్రజలకు విన్నవించుకుంటున్నానండి. వచ్చే సంవత్సరానికంతా ఇదే వైకుంఠ ఏకాదశి టైంకంతా మనము ప్రారంభోత్సవం చేయాలంటే పుర ప్రజల సహాయ సహకారాలు కూడా అవసరము. మాకు అందరూ సహకరించండి. ధర్మారము దాన ధర్మాలకు చాలా ప్రసిద్ధిగాంచిందేదన్నారు. మాకు ఆ ప్రసిద్ధిగాంచినది ఏ విధంగా అనేది తెలియజేయాలంటే కొంచెం ప్రజలందరూ ముందరకు వచ్చి, ముఖ్యంగా నరసింహస్వామి ఇంటి దేవుడైన వాళ్ళు ముందుకు వచ్చి దేవుడికి వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ మనసుకి ఎంత తోస్తే అంతే. ఇందులో ఏది మేము ఎవరిని ఇది చేయడం లేదు, ప్రభావితం చేయడం లేదు, కంపల్షన్ అని చెప్పడం లేదు. వాళ్ళకు తోచినది ఇచ్చి, అది వస్తు రూపేనన్నా కానీ ధన రూపేనన్నా కానీ ఈ గుడి వచ్చే వైకుంఠ ఏకాదశికి చాలా వైభవంగా వైకుంఠ ఏకాదశి చేసుకునేదానికి మాకు అవకాశం కల్పించమని పుర ప్రజలను వేడుకుంటున్నానండి. నమస్తే. అంతకు మించి